తిరుమలరావు ఏదైతే పక్కా పెద్ద ఎత్తున ప్రణాళిక రచించారని చెప్పొచ్చు. తేజేశ్వర్ను హత్య చేసిన అనంతరం ఐశ్వర్యను తీసుకొని లడాక్ వెళ్లేందుకు పూర్తి సిద్ధం చేసుకున్నాడు. అయితే లడాక్ వెళ్లి అక్కడనే ఐశ్వర్యతో సహజీవనం చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందుకోసం అతనే పనిచేస్తున్న బ్యాంకు ద్వారా 20 లక్షల రుణాన్ని కూడా తీసుకున్నాడు. 20 లక్షల రుణంలో 2 లక్షల రుణం ఏదైతే తేజేశ్వర్ను చంపిన వారికి అందజేయడం జరిగింది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మిగతా 18 లక్షలు తన తల్లి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తన తల్లి అకౌంట్కి అయితే అనుమానం రాకుండా ఉంటుందన్న నేపథ్యంలో తల్లి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే ఈ మొత్తం తతంగాన్ని పసిగట్టిన పోలీసులు ఫస్ట్ పూర్తి అంటే తన తల్లి అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే తిరుమలరావుకు ఎటువంటి పరిస్థితుల్లో ₹1 కూడా దక్కకుండా అంటే ఆర్థికంగా ఫ్రీజ్ చేసి అంటే కట్టుదిట్టం చేయడంతో ఎటు వెళ్ళలేని పరిస్థితిలో తిరుమలరావు హైదరాబాద్లోనే ఉండిపోయాడు. అయితే హైదరాబాద్లో ఉన్న సమాచారాన్ని పక్కగా తెలుసుకున్న పోలీసులు నిన్న రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కర్నూలు వెళ్లి అదేవిధంగా ఎవరైతే నిందితులు సుపారీ గ్యాంగ్ ఉందో దాంట్లో నాగరాజు కావచ్చు, రాజు కావచ్చు, వీరిద్దరిని కూడా తీసుకువెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా సాయంత్రానికి పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.